లంగ్ గురించి తెలుసుకోవాలి అని అంటే లంగ్ స్పెషలిస్ట్ దగ్గర స్పైరోమెట్రీ అని ఉంటుంది. అంటే లంగ్ ఊదే టెస్ట్ అనమాట. అది ఊదుతున్నప్పుడు మన లంగులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అది రిపోర్ట్ ఇస్తుంది. శ్వాసనాళాల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా, లంగ్లో ఏమైనా ఫైబ్రోసిస్ వచ్చి రిస్ట్రిక్షన్ వస్తుందా, అంటే లంగ్ ఎక్స్పాండ్ అవ్వకుండా ఊపిరికి లోపలికి గాలి వెళ్ళకుండా ఏమైనా ఆపేస్తుందా ఫైబ్రోసిస్, ఆర్ వేరే కారణాల వలన ఏమైనా రిస్ట్రిక్షన్స్ వస్తున్నాయా, లంగ్ ఎక్స్పాండ్ అవ్వక బెలూన్ లాగా, ఇలాంటివి చెప్పడం తెలుస్తుంది. అలానే 6 మినిట్ వాక్ టెస్ట్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది. అంటే మనం ఒక 6 మినిట్స్లో ఒక నార్మల్ హెల్దీ లంగ్ ఉన్న వ్యక్తి కార్డియాక్ ప్రాబ్లం కానీ అదర్ మజిల్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే, కండరాల ప్రాబ్లం కానీ లేకపోతే ఎంత దూరం యావరేజ్గా నడుస్తారు అనేది ఎస్టాబ్లిష్ చేసి పెట్టారు. దానికన్నా తక్కువ కనుక నడుస్తుంటే వాళ్ళకి లంగ్ ప్రాబ్లం ఉన్నట్టు. 6 మినిట్స్లో మనము మినిమం మనం 400 to 600 మీటర్స్ మనము నడుస్తాం. అంతకన్నా తగ్గిపోయి నడుస్తాడు, మరి 200 మీటర్స్ దగ్గర ఆగిపోయారు, లేదా వాళ్ళు ఆ 6 మినిట్స్లో కష్టపడి 300 మీటర్సే చేశారు. సో వాళ్ళకి లంగ్ ప్రాబ్లం ఉన్నట్టు, ప్రొవైడెడ్ వాళ్ళకి ఈ వేరే హార్ట్ ప్రాబ్లం కానీ వేరే అదర్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే. సో ఇలాగా మనము రొటీన్గా మనం వెళ్ళేటప్పుడు ప్రతిసారి అందరూ టెస్టులు చేసుకోరు కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్రెత్ కౌంట్ కానీ లేకపోతే మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు తొందరగా అలసిపోవడం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే రికవరీ టైం పడుతున్నా, లేకపోతే ఛాతీలో కొంతమందికి వీజింగ్ సౌండ్ వస్తుంది, పిల్లి కూత, కొంతమందికి దగ్గు చాలా రోజుల నుంచి వస్తూ ఉంటుంది, ఇలాంటివి ఏమున్నా వాళ్ళకి లంగ్ ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. సో ఇలా ఏమున్నా వాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవాలి.